హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో క్యాలీఫ్లవర్ ఎగ్ కర్రీ, ఎగ్ వేసి క్యాలీఫ్లవర్లో ఎలా రెడీ చేసుకోవాలో చూపించబోతున్నాను. నా చిన్నప్పుడు ఎక్కువ ఇలానే చేసుకునేవాళ్ళమండి, చాలా బాగుండేదన్నమాట. అది మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇది చపాతీలోకైనా అన్నంలోకైనా చాలా బాగుంటుంది. నేను మార్నింగ్ లంచ్ బాక్స్లోకి అలా ప్రిపేర్ చేసేద్దామని చెప్పేసి టిఫిన్స్లోకి ఉంటుందని చెప్పి బల్క్గా ఎక్కువగా ప్రిపేర్ చేశాను. నేను ఒక ఫ్లవర్తో, ఇది చాలా పెద్ద ఫ్లవర్ అనమాట. ఇది మనకి 3 పువ్వులతో సమానం అండి. ఈ ఫ్లవరు అంత పెద్దగా వచ్చింది. అది మొత్తం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని శుభ్రంగా కడగాలి. పురుగులేం లేకుండా చూసుకొని కడిగి మరిగే నీటిలో వేయాలి. వేసి కాసేపు మరగనివ్వండి. మరిగిన తర్వాత మొత్తం వాటర్ ఏం లేకుండా తీసేసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకొని ఒక 4-5 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఎందుకంటే ఎగ్స్ కూడా వేస్తాం కాబట్టి మనకి ఆయిల్ తక్కువైతే కొంచెం నీసు వాసన వస్తుంది ఎగ్ కర్రీ. సో ఆయిల్ ఎక్కువ వేసుకున్న ఒక 4-5 స్పూన్స్ వేసుకున్న తర్వాత అది నూనె వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేయించుకోండి. ఇవి కొంచెం సాఫ్ట్గా మెత్తగా అయిపోయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత మనం ఉడకపెట్టుకున్న క్యాలీఫ్లవర్ని యాడ్ చేయండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి, చాలా త్వరగా కూడా అయిపోతుంది. ఇవి మొత్తం మనం ఆల్రెడీ ఉడికించాం కాబట్టి ఎక్కువ టైం ఏం పట్టదు. కొంతమంది ఇలా ఉడికించకుండా డైరెక్ట్ ముక్కలు కడిగేసి పచ్చి ముక్కల్లోనే వేసుకుంటారు. అది పొడి పొడిగా అలా వస్తుందన్నమాట, కోడిగుడ్డు పొరుట్లాగా. కానీ ఇలా ఉడకబెట్టి ఒకసారి చేసుకోండి, చాలా బాగుంటుంది. ముద్దకూరలా ఉంటుంది. చాలా మనకి ఏంటంటే అన్నంలో కలుస్తుంది. చపాతీలోకి, దేనిలోకైనా, టిఫిన్స్లోకి, లంచ్లోకి, అలా అన్నంలోకి కూడా తినొచ్చు అనమాట. అంత బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా కూడా ట్రై చేయండి. ఇవి కొంచెం సాఫ్ట్గా అయిపోయినాయే కాబట్టి ఉప్పు, పసుపు వేసి 2 నిమిషాలు తిప్పిన తర్వాత మూత పెట్టేసేయండి. ఇవి పట్టిన తర్వాత కారం వేద్దాము. మీకు రుచికి సరిపడా కారం యాడ్ చేసుకోండి. నేనైతే 3 స్పూన్స్ వరకు వేసాను. ఎగ్ కూడా వేస్తాం కాబట్టి రెండిట్లకి సరిపడా వేయాలి కదా, చూసుకొని వేసుకోండి కారం అనేది. మనకి చూడండి మొత్తం వేగిపోయింది కదా. ఇప్పుడు కారం యాడ్ చేసుకోండి. ఈ కారం కూడా మొత్తం పట్టించేసిన తర్వాత ఎగ్స్, నేనైతే ఒక 7 ఎగ్స్ తీసుకున్నానండి. 7 or 8 అలా ఎగ్స్ మొత్తం తిప్పకుండా ఎగ్గానే అలా వేసేయాలి. కారం అంతా పట్టించండి. పట్టించి వేగిన తర్వాత మాత్రమే మనకు కంప్లీట్గా ఈ కర్రీ ప్రిపేర్ అయిపోయింది అనుకున్నప్పుడు ఎగ్స్ వేయాలి. మనకి చూడండి ఇప్పుడు కంప్లీట్గా ప్రిపేర్ అయింది. ఇలా అయినా కర్రీ తినొచ్చు, ఎగ్స్ వేసుకుని కూడా తినొచ్చు అనమాట. ఇప్పుడు ఎగ్స్ వేయండి. నేను ఎగ్స్ అన్నీ వేసేసి మూత పెట్టేసాను, అస్సలు కదపకూడదు. మనకు కొంచెం ఎగ్ పొరటు, కొంచెం పెద్ద పెద్ద ముక్కలు ఎగ్వి కనిపించాలి అంటే తిప్పకండి. లేదు అంటే కనుక కొంచెం పొరటులాగా చిన్న చిన్న ముక్కలుగా తిప్పేసుకునేవాళ్ళు అలా అయినా తిప్పుకోవచ్చు. ఇప్పుడు తిరిగేసేయండి, నిదానంగా తిప్పండి. ఇలా 1 by 1 మనం వేసుకున్న ఎగ్స్ అన్నీ తిప్పుతూ ఉండాలి. తిప్పిన తర్వాత కింద కూడా వేగిన తర్వాత చివర్లో కొంచెం కొత్తిమీర వేసుకొని దింపేసుకోవడమేనండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. ఎగ్ మాత్రం మొత్తం మీడియం ఫ్లేమ్లో పెట్టి కింద అడుగు పట్టకుండా చక్కగా మగ్గనివ్వండి. నాకు మొత్తం కంప్లీట్గా మగ్గిపోయింది. నేను చివర్లో కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి. చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే ఫాలో అవ్వండి. క్యాలీఫ్లవర్ ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ. వేడి వేడి అన్నంలో వేసుకు తింటే చాలా బాగుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి.